జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఒక విలువైన న్యూస్ని ఒకదాన్ని తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ న్యూస్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో ప్రతి ఒక్కరి మొహంలో అయితే ఖచ్చితంగా చిరునవ్వు వస్తుంది. నేను హామీ ఇస్తున్నా. ఇంకా అసలు విషయానికి వస్తా. ఉత్తరాఖండ్, దీనిని దేవభూమి అంటారు. కళ్ళు చెదిరే ప్రకృతి రమణీయతకు మారుపేరు మన ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఎక్కడ చూసినా కూడా కొండలు, కోనలు, నదులు, పచ్చిక బయళ్ళు, సెలయేళ్లతో ఉత్తరాఖండ్ రాష్ట్రం సాక్షాత్తు స్వర్గంలా ఉంటుంది. దీనికి తోడు మన చార్ధామ్ అయినటువంటి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ పుణ్యక్షేత్రాలు మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. అందుకే ఉత్తరాఖండ్ను దేవభూమి అంటారు. ఈ దేవభూమి అయిన ఉత్తరాఖండ్ను కాపాడుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శత విధాలుగా ప్రయత్నం చేస్తుంది. మీకు తెలిసిన విషయమే, భారతీయ జనతా పార్టీనే ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ను పరిపాలిస్తుంది. ఈ ఉత్తరాఖండ్ హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం కావడంతో ల్యాండ్ జిహాదీల కన్ను, మీకు తెలుసు కదా ఈ ల్యాండ్ జిహాదీగాళ్ళు ఉండారనేసి, ఆ ల్యాండ్ జిహాదీల కన్ను ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం మీద పడింది. చూడండియా, అంటే యాడ పచ్చగా ఉంటే, యాడ చల్లగా ఉంటే దాన్ని నాశనం చేసి దాన్ని ఒళ్ళకాడు చేయాలా. అప్పుడు దాకా ఈ జాంబీలకు అయితే ఇంకా కళ్ళు చల్లబడవు, వీళ్ళ ప్రాణం తాపాడదు. అట్టా కొన్ని ఏజెన్సీల సాయంతో ఉత్తరాఖండ్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసి ఆ ప్రాంతాలలో ఈ జాంబీలకు స్థిర నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. చూడండి ఎంత కుట్రో. అంటే ఉత్తరాఖండ్లో హిందువుల జనాభా తగ్గించి జాంబీల జనాభాను పెంచే పనిలో కొన్ని ఏజెన్సీలు, సూడో సెక్యులర్ పార్టీలు పనిచేస్తున్నాయన్నమాట. చూస్తున్నారా, గమనిస్తున్నారా? మన రాష్ట్రంలో కూడా అమ్మారు జరుగుతున్నాయి, మనకు తెలియడంలే అంతే. అయితే ఇక్కడ అలా స్థిరపడినటువంటి జాంబీలు గోమాంసాన్ని, అంటే మనకందరికీ తెలుసు ఇప్పుడు ఎన్నో జంతువులు ఉన్నాయా మనకు, కానీ గోవును ఒకదాన్ని మనం గోమాత అని ఎందుకు అంటాం? గోమాతను మనం ఎందుకు పూజిస్తాం? అలాంటి గోమాతను కావాలనే కక్షపూరితంగా హిందువుల మీద కక్షతోటి, కుట్రతోటి, మన మీద కంటే ఒక ద్వేషంతో కావాలనే గోమాతను వధించి ఆ గోమాంసాన్ని తింటున్నారు. దాన్ని ఏంటంటే ఎగుమతులు కూడా చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కొంతమంది మాట్లాడతారు, అరే చాలామంది బీఫ్ ఎక్స్పోర్టర్స్ చాలామంది మీ వాళ్ళనే ఉన్నారు. ఎవరున్నారు? దెబ్బకరాన్ని తొక్కిపార దొబ్బుదాం. నిద్రబాని బల్ల ఎవరిని కూడా, ఈ దేశానికి ధర్మం కోసం ఎవడైతే వ్యతిరేకంగా పనిచేస్తాడో ప్రతి ఒక్కరిని తొక్కిపార దొబ్బుతాం. డౌటే లే దాంట్లో. ఎవడు ఈ దేశంలో పుట్టినోడు ఖచ్చితంగా ఈ దేశానికి విలువ ఇవ్వాల్సిందే. ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువులు ఖచ్చితంగా విలువ ఇవ్వాల్సిందే. ఎవడైతే వ్యతిరేకించిపోతాడో వాడికి మాత్రం చర్మగీతం పాడక తప్పదు. స్పష్టంగా చెప్తున్నా నేను. ఆ విధంగా ఈ గోమాంసం ఎక్స్పోర్ట్ చేసేది బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన డబ్బుతో ఈ ల్యాండ్ జిహాద్కు పాల్పడతారు. ఎవరు? ఈ జాంబీగాళ్ళంతా కూడా ఉత్తరాఖండ్లో. ఈ క్రమంలో ఉత్తరాఖండ్లో ఒక పేరు మోసిన బీఫ్ ఎక్స్పోర్టర్ ఉన్నాడు. ఆ బీఫ్ ఎక్స్పోర్టర్ పేరు వాసిం మోను. వీడు హరిద్వార్లో ఉంటాడు. నిజానికి ఉత్తరాఖండ్లో గోమాంసం అనేది నిషేధం. అక్కడ గోవులను హత్య చేయడం నేరం. కానీ ఈ వసీం మోన్ మాత్రం ఉత్తరాఖండ్ సరిహద్దుల దగ్గర గోవులను పెంచుతా, తర్వాత వాటిని వధించి ఆ మాంసాన్ని ఇతర ప్రాంతాలకు రహస్యంగా ఎగుమతి చేసి ఆ వచ్చిన డబ్బుతోటి ల్యాండ్ జిహాద్కు పాల్పడుతున్నాడు. వింటున్నారా? గమనిస్తున్నారా? అయితే తన చేతికి మట్టి అంటకుండా ఈ వసీం మోన్ ఏం చేస్తా అంటే ఈ పనులు చేయడం ప్రారంభించాడు. చేతికి మట్టి అంటకుండా అంటే ఇంకా బ్యాచ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. దీంతో ఈ వసీం మోన్ విషయం నేరుగా పోయి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి తెలిసింది. అంటే తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఈ బీఫ్ స్మగ్లర్ ఈరోజు హరిద్వార్లోనే ఒక పెద్ద చేపల చెరువులో పడి కుక్క సాగు చచ్చినాడయ్యా. అర్థమైందా? అది లెక్క. పోలీసుల నుండి తప్పించుకోబోతున్న ఈ వసీం మోనుపై ఉత్తరాఖండ్ పోలీసులు కాల్పులు జరపడంతో ఈ వసీం మోను చెరువులో పడి చచ్చినాడు. ఇక వసీం మోనును చంపింది ఉత్తరాఖండ్ పోలీసులని చెప్పి ఈ జాంబీగాళ్ళు అయితే పెద్ద ఎత్తున అయితే నిరసన ప్రదర్శనలు చేశారు. కానీ ఎవరు ఊహించిన విషయం ఒకటి జరిగింది ఇక్కడ. అదేందో తెలిసిన, ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం ఒకటే ఒక మాట చెప్పింది, ఎవరైనా సరే ఉత్తరాఖండ్లో గోహత్యలకు పాల్పడితే వాళ్లకు ఇదే గతి పడుతుందని చెప్పింది. అంతే. ఇక ఈ జాంబీగాళ్ళు మొత్తం ఎక్కడోళ్ళు అక్కడంతా కూడా సైలెంట్ అయిపోయినారు. అంటే నాయనా అదేదో పొరపాటు జరిపింది, ఇదేదో ఉండదు అని చెప్పి వాళ్ళు అయ్యి మాట్లాడాల. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళకి ఇదే గతి పడుతుందని చెప్పినారు. అదే నేను చెప్తాంది. దేశం విషయంలో, ధర్మం విషయంలో, సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి మెజార్టీ ప్రజలైన హిందువుల విషయంలో ఎవరైనా కూడా ద్వేషంతోటో, కుట్రతోటో, అహంకారంతో ఇంకోటో వాళ్ళని దాడి చేయాలని చెప్పి, వాళ్ళని నాశనం చేయాలని చెప్పి కానీ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా చట్టరీత్యా కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. అది ఇంకో మాట చెప్తున్నా ఈ సందర్భంగా. ఒకవేళ వేరే వేరే మతాల వాళ్ళు ఉంటారు, ఈసారి మేము మెజార్టీ ప్రజలం కదా అని చెప్పేసి ఆవుల మీద కూడా దాడులు చేయబనిలే. ఒక అనవసరంగా అన్యాయంగా ఒకరి మీద దాడులు చేస్తే ఎవరి మీదైనా కూడా చర్యలు తీసుకుందాం కఠినంగా. అది కూడా ఏం వాళ్ళు ఒక మతం, ఆ మతం ఒక లెక్క, ఈ మతం ఒక లెక్క అని కాదు. ఎవరినైనా కూడా సమానంగా చూద్దాం. తప్పు ఎవడు చేసినా తప్పే. తప్పు చేసిన తుక్కు రేగొట్టాల్సిందే. ఇదే ఫైనల్. అది
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ జై గోమాత అని చెప్పి వీలైతే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పనిసరిగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కు సపోర్ట్ చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ అమూల్యమైన సపోర్ట్ని అందించి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.